రేవంత్ కు ఎదురు లేదు, పొంగులేటికి తిరుగులేదు. అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం. బీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచింది రేవంత్ రెడ్డి. తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి. 6 నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే. ఆది నుంచి కేసీఆర్ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్ రెడ్డి. నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్ రెడ్డి. ఈ ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలుగా పార్టీని నిలబెట్టారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు. అందుకే పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి నిర్ణయాలకే సై అంటున్నారు. జీర్ణించుకోలేకపోతున్న కొందరు కీలక సీనియర్ల చెప్పుకునే గొప్పలన్నీ ఇక్కడే. అధిష్టానం వద్ద వారి మాటలకు చెల్లు చీటే. సీనియర్ల మాటలు బారెడు, చేతలు మూరెడు. ఇప్పటికే సీనియర్లు పదవులు అందుకున్నారు, ఇంకా పెత్తనం కోసం పాకులాడుతున్నారు. సీఎం రేవంత్ ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్లు చేస్తున్న ప్రయత్నం ఏమీ లేదు. పదవులు అనుభవించుకుంటూనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డికున్న ప్రాధాన్యతతో కంగు తింటున్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని మదన పడుతున్నారు. సీనియర్లంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేదు. 10 ఏళ్ల కాలంలో నాయకులు కాంగ్రెస్ ను వీడుతుంటే ఆపింది లేదు. కారెక్కకుండా ఆపే ప్రయత్నాలు చేసిన దాఖాలు లేవు. అధిష్టానానికి అబద్ధాలు మోయడం మాత్రమే సీనియర్లకు అలవాటు. పార్టీ కోసం త్యాగం చేయమంటే సీనియర్లు ఒక్కరు కూడా పార్టీలో ఉండరు. మేమే గొప్ప అని చెప్పుకునే వారిలో పార్టీని వీడి వచ్చిన వారున్నారు. ఇంకా వాళ్ళని నమ్మితే పార్టీని నట్టెట్లో ముంచేస్తారు. ఇప్పటికీ సీనియర్లకిచ్చిన గుర్తింపే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్, నాకంటే సీనియర్ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అధిష్టానానికి నేనంటే ప్రేమ అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంతకాలం రాజకీయం చేస్తుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడు ఢిల్లీలో ఉండేవారు, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉండేవారు. కానీ వారి వల్ల పార్టీకి 1% కూడా లాభం ఉండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ ఉండేవి, ప్రాధాన్యత దక్కుతూ ఉండేది. కానీ ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కాలంలో కూడా కొంతమంది పదవులు పొందేవారు, అధిష్టానం వద్ద సానుభూతి పొందుతూ ఉండేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్ధపడడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. సరిగ్గా గత 5 సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్న వారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. ఢిల్లీకి వెళ్లి పడిగాపులు కాసిన వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీ కూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంతమంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కానీ వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే లాబీయింగ్ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకే అవకాశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దలను కోరుతూ వచ్చారు. కానీ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటిదాకా 3 రోజుల పాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంతమందికి అవకాశం ఇచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా సీనియర్లు మరికొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. ఢిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఓ 3-4 సీనియర్లు మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలు తప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం, పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరు చేయలేదు. పైగా రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగున అడ్డుపుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకున పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడారు. పీసీసీ కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్ రెడ్డి గొప్పగా చెబితే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం ఉంది.
ఇక రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కింద మేం పని చేయాలా అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంతగా పారేసుకున్నారు. అసలు రేవంత్ రెడ్డి పెత్తనం ఏమిటంటూ ప్రశ్నిస్తూ ఉండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఉండేవారు. కానీ ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆయన పార్టీ సంగతి మర్చిపోయి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క పెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు, ఆయన ఆలోచన వేరు. ఇతర నాయకులు ఎంతమంది ఏది మాట్లాడినా, ఎక్కడ పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసినా దాఖలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటిని చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ మరోవైపు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ లో ఇంత పెద్ద నాయకులున్నారు, కానీ ఏనాడైనా ఏ ఒక్క నాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్ట్ కూడా కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రతినిత్యం పోరాటం చేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హాజరు కావడానికి ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసీఆర్ హయాంలో వరి వస్తే పురి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసీఆర్ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసీఆర్ మీద పోరాటం చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్ రెడ్డికి ఎదురుపడిన మీడియా అభ్యర్థి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందు రేవంత్ రెడ్డి పరువు తీసినంత పని చేశారు. కానీ ఇప్పుడు అందరూ సుద్దులు చెప్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంతమంది పనిగట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపథం చేసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ లోకి తెచ్చేశారు. అలా సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బీఆర్ఎస్ నుంచి తెచ్చారా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నత కాలం ఆ పార్టీకి కోవటులని ముద్ర వేయించుకున్న వాళ్ళే కొందరు సీనియర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా ఉందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణలు కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీలో చేరి అక్కడ ప్రాధాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇలాంటి వారి కోసం బీసీ మహిళా మంత్రి కొండ సురేఖను పక్కన పెట్టేందుకు కూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కానీ అధిష్టానం అన్ని గమనిస్తూనే ఉంటుంది. పైగా దేశంలో అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో తెలంగాణ అత్యంత కీలకమైనది. అందువల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అధిష్టానానికి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పార్టీని ఎంత కష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.